బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. ఫలక్నామా ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ రావడంతో రైల్వే అధికారులు పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఘట్కేసర్ స్టేషన్లో రైలును నిలిపివేశారు. సమాచారం అందిన వెంటనే బాంబు స్క్వాడ్ పోలీసులు భారీగా స్టేషన్కు చేరుకొని తనిఖీలు ప్రారంభించారు. ప్రస్తుతం రైల్లోని ప్రతి బోగిని ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. ఫలక్నామా ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ రావడంతో రైల్వే అధికారులు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. అయితే ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం అయితే పోలీసులు దాని చుట్టూ తనిఖీలు చేస్తానైతే తెలుస్తుంది. అంటే ఏదైతే వాళ్ళకి బాంబు ఉంది అని చెప్పి బెదిరింపు కాల్ అయితే వచ్చిందో దాని ద్వారా అయితే ఫలక్నామా దగ్గర పోలీసులు అయితే ఆపై దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం తనిఖీలు చేస్తానని తెలుస్తుంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో అయితే ఇలాంటి ఈ తనిఖీలు కొనసాగుతూ వస్తున్నాయి. అలాగే అయితే మొత్తానికి అయితే ఫలక్నామా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆప్ మరి పోలీసు తనిఖీల్లో భాగంగా అయితే ముందుగా వాళ్ళకైతే బాంబు ఉంది అని చెప్పి ఒక కాల్ రావడం అయితే జరిగింది. దాని ద్వారా అయితే ప్రస్తుతం తనిఖీలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే రైల్లో ఉగ్రవాదులు కూడా ఉన్నారన్న సమాచారం కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చెల్లపల్లి ఆర్పీఎఫ్ అలాగే జీఆర్పీ తో పాటు ఘట్కేసర్ పోలీసులతో కలిసి తనిఖీలు ప్రస్తుతం